భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను కూడా దర్శించుకుని భక్తితో పూజాధికాలు నిర్వహిస్తారు. దేవస్థానం వద్ద లక్ష్మీదేవిని, గణపతిని మాత్రమే కాదు, శివాలయంలో శివలింగ దర్శనం కూడా చేయగలం. ఆదిశేష కవచంతో గర్భాలయంలో ఉన్న శివలింగానికి జలాభిషేకాలు కావించి హారతి కళ్ళకద్దుకుని తీర్థగ్రహణం చేస్తారు. కర్పూర గౌరార్థ శరీరకాయ శాంపేయ గౌరార్థ శరీరికాయ కర్పూర గౌరార్థ శరీరకాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజః పుంజ విచర్చితాయ కస్తూరికా కుంకుమ చర్చితాయ చితారజః పుంజ. శివలింగ వేదికకు ఎదురుగా నంది విగ్రహం ఉంది. నంది కొమ్ములపై హస్తాంగుళులు నిలిపి ఆ నడుమ నుండి స్వామిని దర్శిస్తారు. దేవస్థానంలోనే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, సిద్దప్ప ఆలయం, శ్రీ పార్వతీ సమేత ఉమామహేశ్వర స్వామి, గణపతి, కుమారస్వామిల సన్నిధి, అదేవిధంగా శ్రీలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం ఉన్నాయి. భక్తులు నవగ్రహమూర్తులను కూడా ఈ క్షేత్రంలో సందర్శించుకోవచ్చును. అదేవిధంగా నాగుల పుట్ట దగ్గర పాలతో పూలతో నాగదేవతామూర్తిని పూజించడం జరుగుతుంది. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి పాడ్యమి విదియ రోజులలో అనగా 3 రోజులు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఆ విశేషాలు పరిశీలించండి. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి వారికి ఏటా చైత్ర శుద్ధ పౌర్ణమి నుండి పాడ్యమి విదియ రోజులలో అనగా 3 రోజులు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. పౌర్ణమి నాడు అంకురార్పణ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనము, ముత్యంగ్రహణము, యాగశాల ప్రవేశం, ధ్వజారోహణం, శేషవాహనంతో శ్రీ రంగనాయక స్వామి అలంకారంతో పాటు రాత్రికి హనుమద్వాహనంపై శ్రీరాముల వారి అలంకారం చేయబడతాయి. అశేష భక్తుల సమక్షంలో విశేష పూజలు జరుగుతాయి. ఇక 2వ రోజైన పాడ్యమి నాడు శ్రీ రంగనాయక స్వాముల వారి కళ్యాణం నేత్రోత్సవంగా జరుగుతుంది. అశేష భక్తజనుల సమక్షంలో దేవేరులతో రంగనాయకులు కళ్యాణ వేదికపై ఆసీనుడై మంగళతోరాలు, పుష్పహారాలు, పవిత్ర దంధ్యాన్ని ధరిస్తాడు. వైదిక మంత్రోచ్చారణల నడుమ మంగళవాద్యాలు మిన్నుముట్టుతుండగా వేద పురోహితులు కళ్యాణమూర్తులను అక్షతలతో, తిలకధారణతో, నూతన వస్త్రాలతో అలంకృతమునర్చుతారు. సుముహూర్తంలో వధూవరుల తలపై జీలకర్ర బెల్లం ఉంచి పవిత్ర మంగళసూత్రాలను క్షీరాభిషిక్తం చేసి ముత్తైదువులు స్పర్శింపగా భక్తులందరకు చూపి బాజా భజంత్రీల ఘోషల నడుమ మంగళసూత్రధారణం కావింపజేస్తారు. వివాహానికి హాజరైన వారందరకు పెండ్లి భోజనాలు అన్న చందాన విశేష అన్న సంతర్పణం జరుగుతుంది.
బ్రహ్మోత్సవాలలో ఇక చివరి రోజైన విదియనాడు జరిగే తెప్పోత్సవం, సాయంకాలపు దివ్యరథం ఊరేగింపుతో కూడిన గ్రామోత్సవం వర్ణనాతీతాలు. శ్రీ నెమలిగుండ్ల రంగనాయక స్వామి మహిమగల దైవం. గుండ్లకమ్మ నదీ తీరాన పవిత్ర నెమలిగుండంతో, ఎత్తైన వృక్ష సముదాయాలతో, శిలలతో, శిలల మధ్య తేనెటీగల పెరలతో, కొండపై స్వామి తనను దర్శించవచ్చిన వారిని పవిత్రులుగా కటాక్షిస్తూ ఉంటాడు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. అపవిత్ర మనస్కులను శిక్షిస్తూ, తనపై భక్తి విశ్వాసాలతో వచ్చే పవిత్రులను రక్షిస్తూ స్వామి మహిమాన్వితుడై విరాజిల్లుతున్నాడు. శ్రీ నెమలిగుండ్ల రంగనాయకులు అనవరతం అనుగ్రహించి బ్రోచుతుండాలని ఆకాంక్షిస్తూ మరో తీర్థయాత్ర కార్యక్రమంలో మరో ఆలయ సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.